హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తమ్నేల్ అయితే చూసారు కదా, మనం 1K సబ్స్క్రైబర్స్ అనేది ఎప్పుడో కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 2Kకి దగ్గరలో ఉన్నాం. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే 1K కంప్లీట్ అయింది కదా, మీ ఛానల్కి మానిటైజేషన్ అయిపోయిందా, యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుందా, ఇవే క్వశ్చన్స్ ర్యాండమ్గా వస్తున్నాయి అనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికంటే ముందు నేను మానిటైజేషన్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నేనైతే మీకు ఇప్పుడు చెప్తాను. మీరైతే ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో గాయస్, ఎవరైతే యూట్యూబ్ బిగినర్స్ ఉంటారు కదా, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే నేను చేసిన మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి గాయస్. అవేంటో కూడా ముందు ముందు చెప్తాను. షార్ట్ టైంలో 1K అనేది కంప్లీట్ చేయాలి అని అనుకుంటే డైలీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. అట్లీస్ట్ 1 షార్ట్ అయినా అప్లోడ్ చేయండి. ఎందుకు అంటే మన ఛానల్ క్లిక్ అయ్యే వరకు మనం డైలీ అప్లోడ్ చేయడం అనేది బెటర్. మనం ఏంటి అనేది ఎవరికి తెలియదు, మన మొహాలు కూడా కొత్త. సో మనం డైలీ అప్లోడ్ చేయడం వల్ల మన షార్ట్స్ వెళ్తా ఉంటే మనం కొంచెం మన ఫేసెస్ అనేది రికగ్నైజింగ్ గా ఉంటుంది. సో కంపల్సరీ డైలీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. లేదు కుదరదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ 1 షార్ట్ అయినా అప్లోడ్ చేయండి. ఇదైతే మర్చిపోవద్దు. సో మన ఛానల్ కి ఆయుష్ పట్టు అంటారు కదా, అదైతే మాత్రం లాంగ్ వీడియోస్ అండి. నేను పర్సనల్ గా ఈ విషయం చాలా లేట్ గా రియలైజ్ అయ్యాను. సో నేను రియలైజ్ అయిన వెంటనే నేను డైలీ అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. రీసెంట్ గా అయితే కుదరలేదు, కానీ వీలైనంత వరకు లాంగ్ వీడియోస్ అనేది ఒక వీక్లీ ఒక 2-3 వరకు అప్లోడ్ చేయడం బెటర్. ఇంకో విషయం ఏంటి అంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఎంత ఇంపార్టెంటో దానికంటే వాచ్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 10K 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నవారు కూడా వాచ్ అవర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరైతే వ్యూస్ రావట్లేదు అని టెన్షన్ పడి కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవ్వద్దు. మెల్లమెల్లగా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే మన ఛానల్ అయితే కంపల్సరీ క్లిక్ అయితే అవుతుంది. ఈ విషయం గురించి అయితే మీరు అసలు సబ్స్క్రైబర్స్ గురించి అసలు టెన్షనే పడద్దు. మెయిన్ మీరైతే వాచ్ అవర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇంకా మానిటైజేషన్ విషయానికి వస్తే, మానిటైజేషన్ ఏంటి అనేది ఛానల్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. అవుట్ ఆఫ్ పీపుల్ కి అసలు మానిటైజేషన్ అంటే ఏంటో కూడా అర్థం కాదు. సో నేనైతే ఇప్పుడు సింపుల్ గా మీకు మానిటైజేషన్ అంటే ఏంటి అనేది చెప్తాను. మానిటైజేషన్ అనేది ఒక సింపుల్ టాస్క్ అండి. యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి యూట్యూబ్ ఇచ్చే ఒక టాస్క్ అన్నమాట. ఇదేంటి అంటే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం కదా, దానికి మీరు చూసే వాచ్ టైం అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంతేకాని లైక్స్, కామెంట్స్ వల్ల సింగిల్ రూపీ కూడా రాదండి. మరి అలాంటప్పుడు ఎందుకు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తారని మీరు అడగొచ్చు. దానివల్ల ఏంటంటే ఛానల్ కి కొంచెం పుషప్ అనేది వస్తుందండి. అదేంటంటే ఎక్కువ లైక్స్, కామెంట్స్ ఇలా రావడం వల్ల యూట్యూబ్ అనేది మరికొందరికి రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియోస్ ని చూడమని. అంటే కొంచెం పుషప్ లా ఉంటది, అంతేకాని దానివల్ల అయితే సింగిల్ రూపీ కూడా రాదు. మనం ఫోకస్ చేయాల్సింది వాచ్ టైం మీదనే. సో 365 డేస్ లో మనకి 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, 100 lakh షార్ట్ వ్యూస్, ఇవి కంపల్సరీ రావాలండి. ఇవి అయితే మానిటైజేషన్ ఉంటది. దీనికంటే ముందు మనకి మినీ మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటది. అదేంటి అంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అండ్ 30 lakh షార్ట్ వీడియో వ్యూస్ అన్నమాట. ఇవైతే రావాలి. ఇవి వచ్చాక మినీ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ స్టెప్ అయ్యాక మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటది. సో గాయస్, ఇదన్నమాట. మనకి మానిటైజేషన్ కాదు కదా, నా ఛానల్ కి ఇంతవరకు మినీ మానిటైజేషన్ కూడా కాలేదండి. అసలు ఎలా అవుతుందండి? నేనైతే ఇంతవరకు లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ అయితే చేయలేదు, వాచ్ అవర్స్ అనేది పెద్దగా లేవు. సో నాకైతే మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా మీతోనే షేర్ చేసుకుంటాను, మీకు చెప్పకుండా ఎలా ఉంటాను గాయస్. సో గాయస్, అదనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.